కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో భాగంగా కొద్దిగా బ్రేక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఓకే టీవీ సమక్షంలో రౌండ్ టేబుల్ చర్చ నిర్వహించబోతున్నాము. ఇది ఎటువంటి ఏమంటామంటే కేవలం ఎవరైతే బాధితులు అంటే లీగలైజ్డ్, నేను చెప్పేది ఇల్లీగల్ కాదు, లీగలైజ్డ్ అయి ఉండి వాళ్ళకి అన్ని రకాల రిజిస్ట్రేషన్స్ పర్మిషన్స్ ఉండినాక కూడా వాళ్ళ ఇల్లు కూల్చేసిన ఏవైతే ఉన్నాయో దాని గురించి కంపన్సేషన్ అంటే వితౌట్ నోటీస్, వితౌట్ ఇంటిమేషన్, నోటీస్ కూడా ఇవ్వకుండా చాలామంది ఇళ్లను ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా చాలామందికి తెలీదు అంటే ఏ జీవోస్ వర్తిస్తాయి హైకోర్టులో కానీ, ఒకవేళ హైకోర్టులో మేలు జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చా, వెళ్తే ఎటువంటి జీవోస్ వర్తిస్తాయి, సో కోర్టు ఏం చెప్తుంది, సో చాలామందికి తెలీదు. ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు సామాన్యులు అయితే కోర్టు ఫీజు కట్టి ఒక అడ్వకేట్ ఫీజు కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరగాలంటే కూడా కాదు. ముందుగా ఒక మనిషి ఇల్లు కోల్పోయినప్పుడు నిలువ నీడ కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో రోడ్డు పాలైనప్పుడు అతనికి మొత్తం అసలు జీవితమే ఏం తోచినటువంటి పరిస్థితిలోకి వాళ్ళు మారిపోతూ ఉంటారు. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ముఖ్యంగా అంటే న్యాయ సలహా, అడ్వకేట్స్తో న్యాయ సలహా ఇప్పించి అండ్ మొత్తం ఖర్చులు కూడా మేమే భరిస్తూ కోర్టులో అంటే సామాన్యులకు మాత్రమే, అది కూడా లీగలైజ్డ్ డాక్యుమెంట్స్ ఉంటేనే, ఇల్లీగల్ కాదు. ఎందుకంటే ఇందులో రెండు కూడా మిక్సప్ అయి ఉన్నారు. ఎవరైతే నిజాయితీగా కట్టుకున్నారో ఈ రెరా హెచ్ఎండిఏ ఒక ట్రాన్స్లో ఇరుక్కపోయినారో, సో అన్ని రిజిస్ట్రేషన్స్ చేసి అన్ని పర్మిషన్స్ ఉండి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ప్రభుత్వం నుంచి కంపన్సేషన్ రావాల్సిందిగా హైకోర్టులో ఒక ఏ కేసు వేస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా ఈరోజు జరగబోయే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ జరగబోతోంది. దాని గురించి ఎక్స్క్లూజివ్గా చర్చ జరగబోతోంది. ఇది ఎటువంటి కాంట్రవర్సీ సబ్జెక్ట్ కాదు. సో ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కంపన్సేషన్. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు భవానీ చెప్పింది కూడా, రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, అంతకుముందు మార్నింగ్ న్యూస్లో నేను చెప్పినాను, మూసీ నిర్వాసితులకు ఎవరైతే మీరు రెడ్ మార్క్ చేసినారో యాక్చువల్గా ఉన్నది చుట్టుపక్కల 8,000 ఇల్లులే ఉన్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేది అసలు మూసీకి ఇది ఎఫ్టీఎల్, ఇది బఫర్ జోన్ అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేసి లేదు. అయినప్పటికీ ఎఫ్టీఎల్ పరిధిలో 8,000 ఇల్లులు మాత్రమే మార్క్ చేయాల్సినటువంటి ప్రభుత్వం 1,00,000 ఇళ్లకు పైగా మార్క్ చేసింది. సో ఇక్కడ చాలా రకాల అంశాలు, చాలా రకాల లాజిక్స్ కూడా ఉన్నాయి. అండ్ మొన్న మేము చెప్పాము, సో వాళ్ళు 50 లక్షలు పెట్టి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నాక డబుల్ బెడ్రూమ్లో ఉండమంటే ఎలా ఉంటారు? వాళ్ళు 30 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్, 30 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నారు. అండ్ అట్లాగే కరెంటు బిల్లు, వాటర్ కనెక్షన్, వాటర్ బిల్ ఇవన్నీ కూడా కట్టుకుంటూ వస్తున్నారు. సో అవన్నీ కూడా లీగలైజ్డ్ అది. సో ఎవరెవరు ఇప్పుడు 100 గజాలు ఇల్లు మీరు ధ్వంసం చేసినట్టయితే ఇంకో దగ్గర 200 గజాలు ఇవ్వండి, 100 + 100 200 గజాలు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడుందో చూసి ఇవ్వండి అని చెప్పి. సో ఆ నెక్స్ట్ డేనే డిజిటల్ కార్డు ఈ యొక్క ఇనాగ్రేషన్లో ముఖ్యమంత్రి గారు దీని గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మూసీ వాళ్ళు కూడా అంటే మూసీ నది చుట్టుపక్కల ఇల్లు కోల్పోతాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఇల్లు మార్కింగ్ చేయబడ్డదో సో వాళ్ళందరూ కూడా కోర్టుకి ఎక్కబోతున్నారని కూడా మనకి నిన్న తెలిసినటువంటి విషయం. అయితే హైడ్రాలో చాలామంది బాధితులు ఉన్నారు. అంటే ముఖ్యంగా సుమారు నాకు తెలిసినంత వరకు అంటే కొంతమంది ఏమో ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు, ఇంకొంతమంది మోసపోయిన వాళ్ళు. సో ఎవరైతే అన్ని డాక్యుమెంట్స్ నుండి మోసపోయినారో సో వాళ్ళకి ఖచ్చితంగా లీగల్ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే అట్లీస్ట్ ఒక్కరిద్దరైనా పర్లేదు, ఒకరి తరపున కేసేసి, ఇద్దరు తరపున కేసేసి, ఇంకెక్కువ మంది వస్తే ఇంకెక్కువ మంది సో కేసు వేసి ప్రభుత్వాన్ని వాళ్ళకి కంపెన్సేషన్ ఇప్పించడమే మా ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఇంకా పెద్ద విషయం ఏంటంటే మేము రౌండ్ టేబుల్ చర్చ పెడుతున్నామని తెలిసి
ఇంకా పెద్ద పెద్ద విషయం ఏంటి? రౌండ్ టేబుల్ చర్చ పెడుతున్నాం. ఎస్, రౌండ్ టేబుల్ చర్చ నిర్వహిస్తున్నామని తెలిసి నిన్న నైట్ ఖైరతాబాద్ పిఎస్ నుంచి పంజాగుట్ట పిఎస్ నుంచి ప్రెస్ క్లబ్కి ఫోన్లు పోయినట్టు కూడా కొంతమంది ద్వారా మాకు తెలిసింది. అంటే ఎటువంటి కాంట్రవర్సీ చేయొద్దు, మీరు మామూలుగా వెళ్ళి ఇట్లా కాన్ఫరెన్స్ చేసుకొని వచ్చేయాలి, ఏదైనా కాంట్రవర్సీ ఉందా, ఏమైనా జరగబోతుందా, ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా అంటే ఎందుకంతా భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? ఎవరైనా తప్పు చేసినప్పుడే భయపడాలి. సో మీరు ఇంతగానం భయపడుతున్నారంటే డెఫినెట్గా మీ ఆత్మ కూడా ఒప్పుకోవట్లేదు, మీరు తప్పు చేశారనే క్లియర్గా తెలుస్తూ ఉంది. అంటే మీకు మీరే తప్పు చేశారని మీరే పరిగణలోకి తీసుకుంటున్నట్టున్నారు. అయితే చాలామంది సామాన్యులు క్షణికావేశంలో రంగనాథ్ గారు తీసుకున్న డెసిషన్ వల్ల వీళ్ళు ఒక స్ట్రక్చర్ లేకుండా, ఒక బాడీ లేకుండా ఫస్ట్ హైడ్రా స్టార్ట్ అయినప్పుడు అది ఇల్లీగలే. ఆర్డినెన్స్ వచ్చింది, మొన్న వచ్చింది ఆర్డినెన్స్. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని సో సామాన్యుల పక్షాన ఎవరికైతే లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో సో వాళ్ళకి ప్రభుత్వం తరపున ఫైట్ చేయాలి కాబట్టి సో వాళ్ళ కోసం చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ చర్చ ఇది. సో దీనికి మీరు భయపడి ఇది కాంట్రవర్సీ చేయకండి, కాంట్రవర్సీ చేస్తే మంచిగా ఉండదు, ప్రెస్ క్లబ్లో మీరు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇవన్నీ? ప్రజాస్వామ్యం అన్నారు కదా, కాంగ్రెస్ ప్రజాపాలన అన్నారు. సో జనరల్గానే భారతదేశంలో అదే ఎవరు ఏదైనా కూడా చెప్పచ్చు, అంటే వాళ్ళ మనసులో ఉన్నది ఒకటి బయట పెట్టచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో సో మీరు కాంట్రవర్సీ చేయొద్దు, అది చేయొద్దని మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను అడిగేది ఏంటంటే స్ట్రైట్ అవే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక రౌండ్ టేబుల్ చర్చ పెడుతున్నామని చెప్పి కాల్ పోతే సో డెఫినెట్గా మీకు పైనుంచి కాల్ రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇంటెలిజెన్స్ చెప్పకుంటే వాళ్ళు ఎందుకు కాల్ చేస్తారు? ఇంటెలిజెన్స్కి చెప్పింది ఎవరు? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ముఖ్యమంత్రితోనే, వేరే వాళ్ళతో చర్చించరు వాళ్ళు. అయితే హోంశాఖ లేకపోతే ముఖ్యమంత్రి. అంటే మీరు తప్పు చేస్తున్నారు, భయపడుతున్నారు, ఏమేమో చేసే ప్రయత్నంలో ఏమేమో చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కానటువంటి పరిస్థితి. పైన హైకమాండ్ కూడా చాలా సీరియస్గా చివాట్లు పెట్టింది. మొన్నటికి మొన్న మీరు మాట్లాడినారు ఏది డిజిటల్ కార్డు, మీరు పోయింది డిజిటల్ కార్డు ఇనాగ్రేషన్కి, దాని సంగతి చూడకుండా ఏందేందో మాట్లాడినారు. ప్రతిపక్ష నాయకులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు మేము ఉన్నామండి, మేము బూతులు తిడితే కూడా కొంతమంది ఫోన్ చేసి తిట్టద్దని చెప్తారు నాకు. ఎందుకు నువ్వు అట్లా అంత ఎందుకు సీరియస్ అవుతున్నావు, ఎందుకు తిడుతున్నావు, అది ఇదని చాలామంది చెప్తారు. కానీ నేనేమంటా క్యారెక్టర్ అసాసినేట్ చేసి మాట్లాడినప్పుడు నేను ఎందుకు కూరుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. కానీ ఒక హానరబుల్ సీఎం, ముఖ్యమంత్రి చైర్కి ఒక డిగ్నిటీ ఉంది. సో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదు.